ఇది గార్డెన్ బూస్టరు. దీంట్లో 4 రకాల జీవన ఎరువులు ఉంటాయి. దీన్ని వాడుకుంటే ఏం ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 1 కేజీ జీవన ఎరువులు ఈ గార్డెన్ బూస్టర్ వచ్చేసి 30 నుంచి 50 మొక్కలకి కుండీలో పెట్టుకునే మొక్కలకు వాడుకోవచ్చు. కట్ చేయండి. మొత్తం కలిపేనండి. మొత్తం వేసాను. ఇది 30 కేజీల పశువుల ఎరువు. దాంట్లో 1 కేజీ ప్యాకెట్ గార్డెన్ బూస్టర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఎరువులు చూడండి తక్కువ ఖరీదులో అవుతుంది మనకి. మిర్చి టమాటాకి పని చేయదుకండి ఇది. ఒక నిమిషం రికార్డ్ అయిపోయింది. అన్నిటికీ పని చేసిద్ది. మిర్చికి కానీ ఏ పంటకైనా పని చేసిద్ది. ఏ పంటకైనా మనం వేసేది యూరియా, డీపీ, పొటాషే కదా. మందులు కలిపి కూడా వేసుకోవచ్చు. మందులు కాదు, పశువుల ఎరువు. కానీ పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, ఆవుల ఎరువు. మనం ఇది టెర్రస్ గార్డెన్ కోసం, ఇంట్లో పెరటి తోటల కోసం, ఇంటి పట్ల కోసం వాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేయని గార్డెన్ బూస్టర్. దీన్ని వాడటం వల్ల నేల మీద పెంచే మొక్కలకు దీటుగా అధిక దిగుబడికి దిగుబడి సాధించుకోవచ్చు. ఇది మొక్కకు అవసరమయ్యే 16 రకాల పోషకాలను, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు, పోషకాలు, విటమిన్లు, హ్యూమిక్ ఆమ్లం మొదలైన పదార్థాల ప్రత్యేక మిశ్రమం. ఇది అధిక శక్తి కలిగి వేగంగా బహువిధమైన చర్యల ద్వారా పనిచేస్తుంది. కలపండి ఇంకోసారి. నేలను సారవంతం, ఫస్ట్ అది కలపండి, ఇంకోసారి కలపండి. నేలను సారవంతం చేసి మొక్కలకు బలాన్ని ఇస్తుంది. దీన్ని వాడటం వల్ల భూమి గొల్లపరిచి ఏరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. మొక్కకి కిరణజన్య సంయోగక్రియ మెరుగుపరిచి పత్రహరితాన్ని పెంచి తద్వారా మొక్క ఆరోగ్యవంతంగా అధిక పిలకలతో అనగొమ్మలు పెరగడానికి దోహదం చేస్తుంది. మొక్కలకు అవసరమైన పోషకాలను, ఖనిజ లవణాలను, హార్మోన్లను, విటమిన్లను వేరు వ్యవస్థకు అందుబాటులో తీసుకొస్తుంది. అధిక ఆడపుష్పాలను మొక్క వృద్ధి చేస్తుంది. మొక్కలు పుచించిపోకుండా మంచి ఎదుగుదలనిస్తుంది. చీడపీడలు, తెగుళ్ళు, రసం పీల్చే పురుగులు, భూమి ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు, వడల తెగులు పూర్తిగా అరికడుతుంది. మొక్క యొక్క రోగనిరోధకతను పెంపొందిస్తుంది. మరియు ఒత్తిడి, మొక్క అధిక వేడి, అధిక చలి, బెట్ట వాతావరణం నుండి మొక్క తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుతుంది. నాణ్యమైన అధిక పంట దిగుబడులకు ఈ గార్డెన్ బూస్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పశువుల ఎరువు ఇందాక కలిపిన పశువుల ఎరువుని ఈ మట్టిలో, నల్ల మట్టిలో కలుపుకుంటున్నారు. ఇందాక పశువుల ఎరువులో ఆ బయో ఫెర్టిలైజర్ కలుపుకున్నాము. ఇప్పుడు మట్టిని మరియు జీవన ఎరువులు కలిపిన పశువులను కలుపుకొని మొక్క పాదులు వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం. 1 కేజీ ప్యాకెట్ గార్డెన్ బూస్టరు 50 మొక్కల దాకా, 30 నుంచి 50 మొక్కల దాకా వాడుకోవచ్చు. నెలకి కానీ 2 నెలలకు కానీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మొక్కకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాషు ముఖ్యంగా అందుతుంది. దాంతోపాటు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందటానికి, అనకొమ్మలు రావటానికి, వేరు ద్వారా సంక్రమించే వ్యాధులు, భూమి ద్వారా సంక్రమించే వ్యాధులన్నీ కూడా అరికడుతుంది. ఇలా మొదట్లోనే మొక్కలు వేసుకునేటప్పుడే
జీవన ఎరువుల్ని పశువుల ఎరువుల్ని మట్టిని కలిపి వేసుకున్నట్లయితే మొక్కకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కకి చీడపీడలు రాకుండా భూమి ద్వారా సంక్రమించే వ్యాధుల్ని ఆల్మోస్ట్ మనం నిరోధించవచ్చు, అసలు రాకుండా చేసుకోవచ్చు. పూల మొక్కలు కుండీల్లో పెంచుకోవచ్చు. ఇలా మనం ఒక 30 మొక్కలు కుండీల్లో పెంచుకున్నట్లయితే ప్రతి నెల 3 నెలలకు ఒకసారి చేసుకున్నట్లయితే కూరగాయలు కొనుక్కోకుండా పూలు కొనుక్కోకుండా మన ఇంట్లోనే పండించుకోవచ్చు. చాలా కష్టపడుతుందండి, మంచిగా కష్టపడుతుంది. పని కూడా బాగా ఒడుపుగా చేస్తుంది. ఏం మొక్క అది? అన్ని గులాబీలేనా? ఇది ఎర్ర గులాబీ. ఈ విధంగా మొక్కలు పెంచుకున్నట్లయితే ఆ పూల మొక్కలు మన ఇంట్లోకి పూల మొక్కలు కొనుక్కోకుండా ఇంట్లోనే పెంచుకున్న వాళ్ళం అవుతాం. మొక్కకి కేవలం 10 రూపాయల ఖర్చుతో 50 మొక్కలను పెంచుకోవచ్చు. ఈ జీవన ఎరువుని నెలకు కానీ 2 నెలలకు కానీ ఒక ప్యాకెట్ వాడుకున్నట్లయితే సరిపోతుంది. ఇది తెల్ల గులాబీ. గార్డెన్ బూస్టర్ ఒక కేజీ ప్యాకెట్ 50 మొక్కలకి సరిపోతుంది. ఇది వాడటం ద్వారా పశువుల ఎరువులు కలుపుకొని వాడుకోవటం వల్ల ఇంకా వేరే ఏ విధమైన యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ కెమికల్ మందులు వాడుకోకుండా మంచిగా పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకు కానీ ఇంట్లో పెంచుకునే వాటికి కూరగాయ మొక్కలకి ఆకుకూరలకి వాడుకున్నట్లయితే డిఏపి కానీ పొటాష్ కానీ కెమికల్ వాడుకోకుండానే మంచి దిగుబడి సాధించుకోవచ్చు.